గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు మనకు టాప్లో స్టెల్త్ విమానాలు దొరికిపోతాయి, భారత తొలి ఫోటానిక్ రాడర్ సిద్ధమైంది అంటూ యాక్చువల్గా శత్రువుల గగనతల దాడి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ముందుగా స్పష్టంగా పసిగట్టేందుకు ఒక కీలక టెక్నాలజీ మనం సమకూర్చుకున్నామని చెప్పొచ్చు. ఇది రక్షణ పరిజ్ఞానంలో ఒక కీలక మైలురాయి. తొలిసారి ఫోటానిక్ రాడర్ను రూపొందించింది. తద్వారా అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రాడర్స్ను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుందట. శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు. బెంగళూరులో డిఆర్డీఓకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇక దెబ్బకు దెబ్బ ఇంగ్లాండ్తో రెండో టెస్ట్లో భారత్ ఘన విజయంకు సంబంధించి మీరు వార్తను చూడొచ్చు. 5 టెస్ట్ల సిరీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుందని చెప్పొచ్చు. ఇక బ్యానర్ ఐటెం విషయానికి వస్తే భద్రతా మండలిని సంస్కరించాల్సిందే, అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్ధగోళానికి అన్యాయం జరుగుతోంది అంటూ ఈ వార్తను ఇస్తూ ఆ దేశాల సవాళ్లకు విధాన రూపకల్పనలో ప్రాధాన్యమివ్వాలి. ప్రధాని మోదీ బ్రిక్స్ వేదికగా ఏదైతే పిలుపునిచ్చారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రతతో పాటు అన్నింటా ద్వంద్వ ప్రమాణాలకు గ్లోబల్ సౌత్ బాధితురాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సత్వరం సంస్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. బ్రెజిల్లో ప్రారంభమైనటువంటి శిఖరాగ్ర సదస్సు హాజరు కాని చైనా, రష్యా, ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులు పహల్గామ్ దాడిని ఖండిస్తూ రియో ప్రకటన అంటూ ఈ వార్తనిచ్చారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. ఇక కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద కనీస నీరు తీసుకునేటువంటి స్థాయి కంటే 2.5 మీటర్ల ఎక్కువ ఎత్తులో నీళ్లున్నా మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించరు అని, ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు అంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టులు లిఫ్ట్లపై ఈ నెల 11న SCIWAM సమావేశంలో నిర్ణయిస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్పై హరీష్ది ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కుట్ర, మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శ. అయితే ప్రతి ఏటా జూలై నెల చివరిలో లేదా ఆగస్టు 1న కల్వకుర్తి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీరందిస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈసారి కూడా ఇదే విధానం అమలవుతుందని, రైతులు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఏఐతో నిండు 150 ఏళ్లు అంటూ 2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు సైంటిస్టుల అంచనా. ఏఐ సాయంతో జన్యు మార్పిడి, వైద్య రంగాల్లో పరిశోధనలు వేగవంతం అవుతున్నాయి. శరీరం లోపలికెళ్లి కణాల స్థాయిలో రిపేర్ చేసే నానోబోట్లు అందుబాటులోకి, మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా వస్తుంది. 150 ఏళ్ళు కాదు కానీ నిండు 100 ఏళ్ళు జీవించే ఛాన్స్ ఉంటుంది అంటున్న మరికొందరు సైంటిస్టులు. మొత్తానికి ఏఐతో నిండు 150 ఏళ్ళు జీవించేటువంటి అవకాశం దిశగా ప్రయోగాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే డిజిటల్ హైవేలు అంటూ జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిని నియంత్రించేలా దేశంలోని పలు జాతీయ రహదారులను డిజిటల్ స్మార్ట్ హైవేలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో ఉన్న పలు కీలక రహదారులను కూడా డిజిటల్ స్మార్ట్ రోడ్డుగా మార్చనుంది. ఈ మేరకు ప్రతి రోడ్డు పైన అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఏఐతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం చేయబోతున్నారు. ఏఐతో అనుసంధానమైన కెమెరా వ్యవస్థను రాష్ట్ర పోలీస్ రవాణా శాఖకు అనుసంధానం చేస్తారు. ఇక మూత్ర పరీక్షకు దిక్కులేదు, రాష్ట్రంలో పతనావస్థలో ఈఎస్ఐ వైద్యం అంటూ ఈ వార్తను ఇచ్చారు. అయితే ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు వెళ్ళడానికి రోగులు తటపటాయిస్తున్నారు. భారీగా ఓపీ పడిపోతుండడంతో డిస్పెన్సరీలకు ఒక్కొక్కటిగా మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్నింటిని దగ్గరలో ఉన్న వాటిలో కలిపేస్తున్నారు.
అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. అయితే వైద్యులు లేరు, మందులు లేవు, నిర్వహణ సరిగా లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు, వరుసగా మూతపడుతున్న డిస్పెన్సరీలు, 150 కోట్ల మేర ఔషధ బకాయిలున్నాయి, మందుల సరఫరా నిలిచిపోతోంది, బిల్లుల చెల్లింపును పట్టించుకొని ఈఎస్ఐ ఉన్నతాధికారులు, ఈఎస్ఐ కార్డుదారులు కుటుంబ సభ్యులు 72 లక్షల మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని ఇచ్చారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్నెపల్లికి కేసీఆర్ కథన యాత్ర. కాంగ్రెస్ సర్కార్కు బీఆర్ఎస్ వారం రోజుల డెడ్లైన్. ప్రభుత్వం దిగిరాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తాం. వారం రోజుల్లో స్పందించకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కవాతు. అక్షయ పాత్ర లాంటి కాళేశ్వరంపై కక్ష గడితే చరిత్ర క్షమించదు. కన్నెపల్లి మోటార్లు ప్రారంభిస్తే 15 జిల్లాలకు నీళ్లందుతాయి. పాలమూరు బిడ్డనంటూనే రేవంత్ ఆ రైతుల్ని దగా చేస్తున్నాడు. 36 రోజులుగా వరద ఉన్నా కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే. కృష్ణాలో అతి తక్కువ నీటి వాటా వాడింది రేవంత్ సర్కారే. మహబూబ్ నగర్కు క్రాప్ హాలిడే ఇచ్చి ఏపీకి నీళ్లు వదిలారు. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వదిలే కుటిల ప్రయత్నాలు. చంద్రబాబుతో నీ చీకటి ఒప్పందమైంది రేవంత్ అని అంటున్న హరీష్ అంటూ ఈ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు, మచ్చ తొలుగుతోంది. మన్యంలో తగ్గిన గంజాయి సాగు. వైసీపీ పాలనలో 11,000 ఎకరాల్లో సాగు ఇప్పుడు దాదాపు లేనట్టే. ఫలితమిస్తున్న ఈగల్ పోలీస్ విభాగాల చర్యలు. 375 గ్రామాల్లో మార్పు తీసుకొచ్చారు. భలే గెలుపు అంటూ 5 టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రెండో మ్యాచ్లో చివరి రోజు ఆకాశ్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 336 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసింది భారత్. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఏఐతో నిండు 150 ఏళ్ళు అంటూ 2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు సైంటిస్టులు అంచనా వేస్తున్న విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో ముఖ్యంగా ఈ జన్యు మార్పిడి కావచ్చు, అదేవిధంగా శరీరం లోపలికి వెళ్ళి కణాలను రిపేర్ చేసి ఎటువంటి నానోబోట్లు అందుబాటులోకి వచ్చే విధానం కావచ్చు, మరోవైపు మెమరీని బ్యాకప్ చేసేటువంటి విధానం కావచ్చు. వీటన్నింటి పట్ల ఒకవైపు పరిశోధనలు జరుగుతున్నాయి. సో 2030 కల్లా ఏఐతో నిండు 100 ఏళ్ళు బతికేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అంచనా, సైంటిస్టుల అంచనాను ఇక్కడ పొందుపరుస్తూ వార్తనిచ్చారు. ఇక డిజిటల్ హైవేలు, జాతీయ రహదారులు ఇక స్మార్ట్గా, రోడ్లపై ఏఐతో కూడిన సీసీ కెమెరాలు అంటూ వార్తను హైలైట్ చేశారు. కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ పొందుపరుస్తూ జాతీయ రహదారులపై ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సరికొత్త చర్య. పలు జాతీయ రహదారులను డిజిటల్ అండ్ స్మార్ట్ హైవేలుగా మార్చాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో ప్రతి రోడ్డు పైన అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాటిని ఏఐతో జత చేస్తారు. సో అనుసంధానం చేసినప్పుడు ఆ వ్యవస్థను రాష్ట్ర పోలీస్ రవాణా శాఖకు అనుసంధానం చేస్తారు. దీంతో రోడ్లపై వాహనాలు ఎలా వెళ్తోంది, ఎంత స్పీడ్తో వెళ్తోంది అనేటువంటి విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఫస్ట్గా కొట్టేయాలని గనుల శాఖలో సరికొత్త సమస్య. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంతో ఆటలు అంటూ మెయిన్ ఐటంగా ఒక వార్తనిచ్చారు. ఆలు రావట్లేదు అంటూ 2వ తరగతి పాఠ్యపుస్తకాలు చదవలేరు, లెక్కలు చెయ్యలేరు, ఎక్కాలు అసలే రావు. 3 నుంచి 8వ తరగతి వరకు ఇదే దుస్థితి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తీసికట్టు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి అయితే మరీ దారుణం. ప్రైవేటు బడుల విద్యార్థులు అంతంత మాత్రం. జాతీయ సగటుతో పోలిస్తే వెనకబడ్డ రాష్ట్రం. అసర్ ఫరక్ సర్వేల విద్యాశాఖ సమీక్ష. మరోవైపు శ్రీశైలానికి భారీ వరద అన్నటువంటి వార్తను చూడొచ్చు. ఎగువ నుంచి 1,86,212 క్యూసెక్కుల రాక, 879 అడుగులకు చేరిన నీటిమట్టం. గోదావరికి వరదపోటు, ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు. నెక్స్ట్, సాక్షి. రెడ్ బుక్ రెడ్ సిగ్నల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వ్యాఖ్యల కేసుల్లో సుప్రీం కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించారా లేదా?
పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసుల్లో వణుకు. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు. న్యాయ వ్యవస్థపై దాడే జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. కారకులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారమా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు సర్కారుకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సవాల్. ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వకపోవడం బాధాకరం. రాజధాని అప్పట్లో 991.06 కోట్లు మళ్లింపు తక్షణమే సిఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని. రాజధాని అప్పుల్లో 991 కోట్లు మళ్లింపు తక్షణమే సిఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో ఆదేశం. దీంతో 245.37 కోట్లను విడతల వారీగా సర్కార్ జమ, ఇంకా 745 కోట్లు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నిధులు ఇదే తరహాలో పక్కదారి అంటూ ఈ వార్తనిచ్చేది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.